మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. ప్రేమ గురుదత్త, ఆత్మీయులందరికీ స్వాగతం. పిల్లువని పేరంటానికి వెళ్తే ఏం జరుగుతుందో మనము ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. శివుడి భార్య పార్వతి, ఆ మహాశక్తి పిలవకపోయినా సరే వాళ్ళ తండ్రి చేసేటువంటి ఒక మహాయాగానికి వెళ్ళాలనుకుంటుంది. తండ్రి దక్షక ప్రజాపతి. సరే, ఈ దక్షక ప్రజాపతి ఏం చేస్తాడంటే శివుణ్ణి విపరీతంగా, అల్లుడైనా సరే విపరీతంగా ద్వేషించడము, విపరీతమైనటువంటి పౌరుష పదజాలం వాడుతూ ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెడతాడు. సాక్షాత్తు పరమశివుడు కదా. ఇక్కడ ఎంతైతే సహనం ఉంటుందో అంత విధ్వంసనకారుడు కూడా. అయితే ప్రశాంతంగా అంత సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. సో చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ దక్షక ప్రజాపతి వినడు. ఆ యాగానికి పిలవకపోయినా కూడా మా తండ్రే కదా అని చెప్పేసి ఇక్కడ పార్వతి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నిన్ను వద్దన్నా కూడా, నిన్ను పిలవకపోయినా కూడా నువ్వు వచ్చావు కదా, ఎందుకు వచ్చావు అని చెప్పేసి కొంచెం దుర్భాషలాడడం మొదలు పెడతాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆ తల్లి ఇక్కడ ఏం చేస్తుంది అంటే తన శరీరాన్ని ఇక్కడ హోమాగ్నిలో దహనం చేసుకుంటుంది. అంటే తనకు తానే ఒక అగ్నిని జ్వలింప చేసుకొని దహించి వేయబడుతుంది. అంటే ప్రాణాలు అక్కడ వదలడం జరుగుతుంది. ఇక్కడ ప్రాణాలు అంటే ప్రతిదీ కూడా బేటా ఇక్కడ చాలా క్లియర్గా ఒక అవతారం దాల్చాలి అనుకున్నప్పుడు ఒక కోరిక ఒక ఋషిది కానీ లేదా ఇంకొకరిది ఎవరిదైనా సరే ఒక మహాశక్తితో గనుక ఆ కోరికను నెరవేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు ఆ యొక్క ఎనర్జీని అంతటినీ కూడా ఒక సిస్టమేటిక్గా ఆ కోరిక నిర్మాణం అయ్యేటువంటి విధంగా చేసేటువంటిదే దైవశక్తి. కనుక ఇక్కడ ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. కార్యకారణ సంబంధం అంటారు దీన్ని. కనుక ఇక్కడ ఈ శివుడు ఏం చేస్తాడంటే ఈ విషయం శివుడికి తెలుస్తుంది. ఇంకా మహారౌద్రంగా అతడు ఏం చేస్తాడంటే తన జటాజూటం నుండి ఒక దాన్ని పెగిలించి భూమి మీద వేసినప్పుడు ఒక మహోగ్రమైనటువంటి శక్తి బయటికి వస్తుంది. ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళి శత్రువులను విపరీతమైనటువంటి విధ్వంసంగా మీరు చేసుకుంటూ వెళ్ళాడని. ఇక వీరభద్రుడు ఇక ఆజ్ఞను తీసుకొని మహోగ్రమైనటువంటి శక్తితో ఘనాలన్నింటినీ కూడా వెంట పెట్టుకొని వచ్చేస్తాడు. ప్రజాపతి మహాశక్తివంతుడు, మామూలు శక్తివంతుడు కాదు. అయినప్పటికీ కూడా ఈ మహాశక్తి ఇదే ఒక అద్భుతమైనటువంటి కృత్య. ఆ కృత్య పేరే వీరభద్రుడు. ఈ వీరభద్రుని యొక్క అవతారం ఎందుకు తాల్చాల్సి వచ్చింది అంటే సమస్తమైనటువంటి విధ్వంసం కోసం, సమస్తమైనటువంటి ఒక నెగిటివ్ కనుక ఉన్నప్పుడు దాన్ని పరిపూర్ణంగా విధ్వంసం చేయడానికి ఒక ఉద్భవించినటువంటి ఒక మహాశక్తి ఇది. కనుక ఈ వీరభద్రుడు ప్రమద ఘనాలన్నీ ఏం చేస్తాయంటే ఆ దక్షక ప్రజాపతి నిర్వహించేటువంటి ఆ యజ్ఞాన్ని పరిపూర్ణంగా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు ఇత్యాది దేవతలందరూ కూడా వచ్చినప్పటికీ కూడా ఆ విధ్వంసానికి చేష్టలు ఉడికిపోయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. విపరీతమైనటువంటి విధ్వంసము చేసి దక్షక ప్రజాపతి యొక్క తలను వీరభద్రుడు నరికివేస్తాడు. నరికి వేయడమే ఇక్కడ ఒక ముక్కలో చెప్పాలంటే ఈ ఉత్పన్నము అంటే ఈ ఉద్భవము, ఉత్పన్నం కాదు ఇక్కడ, ఈ ఉద్భవము అంటే ఈ అవతారం ఎందుకు దాల్చబడింది అంటే శత్రువులను సమూలంగా కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేయడానికే ఇది నిర్మాణం జరిగింది. కనుక ఇక్కడ మంత్ర సిస్టాలలో రహస్యమైనటువంటి సిస్టమ్స్ ఉంటాయి. అది అనుభవజ్ఞులకు ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళేటువంటి వ్యక్తులకి, అంటే సిస్టమ్ ప్రకారము అభ్యసించినటువంటి వాళ్ళకు మాత్రమే ఇదంతా అర్థమవుతూ ఉంటుంది. ఏదైనా
ఒక శత్రువును శేషము లేకుండా, లేకపోతే బాగా ఇబ్బందుల పాలు ఎవరైనా మిమ్మల్ని చేస్తూ ఉన్నప్పుడు మీరు కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలను ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, అవసరం ఉంటుంది. అలాంటి వాటిలో వీరభద్రము అనేటువంటిది అత్యంత 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 శక్తివంతంగా ఉంటుంది. ఇది విజయము మినహా దేన్ని కూడా అంగీకరించదు, శత్రువులు లేకుండా చేసేస్తుంది ఇక కంప్లీట్గా. అలాంటి వాటిల్లో ఇది ఒకటి. కాళీ విద్య ఉంటుంది. కాళీ ఉద్భవన దేనికోసం జరిగింది? నెగిటివ్ ఎనర్జీని నిర్మూలన చేయడానికే ఏర్పడింది. అలాగే వజ్ర వైరోచన కూడా అలాగే ఏర్పడుతుంది. కొన్ని ఆ సిస్టమ్స్ అన్నీ వేరే ఉంటాయి. భైరవ స్థితి కూడా అంతే. బ్రహ్మ యొక్క తలను తీసేయడం అనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. బ్రహ్మ యొక్క అహంకారాన్ని అణచివేయడానికి ఉత్పన్నం జరిగినటువంటి ఒక మహా సిస్టమ్ ఇది. అంటే ఇక్కడ మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, శత్రు నిర్మూలనము, నెగిటివ్ ఎనర్జీని కూకటి వేళ్ళతో సహా పెగిలించి వేసేటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి అవతారాన్ని తీసుకోవాలి. ప్రతి అవతారంలో కూడా, ఇప్పుడు వీరభద్రుడి అవతారం కూడా శాంతిగా ఉంటుంది. ఇప్పుడు భైరవుడు ఉంటాడు కదా, భైరవము అంటేనే భయం లేదు, మహోగ్రం కదా. కానీ భైరవుని శాంతిమూర్తిగా కూడా కొలిచేటువంటి సిస్టమ్ ఉంటుంది. ఇదంతా కూడా ఆయా ఆ సిస్టమ్ అనేటువంటిది మనం ఈ యూట్యూబ్లలో చెప్పేటువంటి కాదు. ఎందుకంటే ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకేదో తెలిసి తెలియకంగా కూడా చేయడం మూలాన ఇబ్బందులు పాలు కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని కొన్ని రహస్యాలు ఇలా చెప్పడం జరగదు. ఇక్కడ అంటే వీరభద్రుడిని కూడా మహోగ్రమైనటువంటి మూర్తిగా తీసుకోవచ్చు, మధ్య రకంగాను తీసుకోవచ్చు, శాంతమూర్తిగాను తీసుకోవచ్చు. ఉగ్రాన్ని కలపాలి. మహోగ్రమైనటువంటి స్థితికి ఆ మహోగ్రమైనటువంటి స్థితిని కలిపి మనము ఆయా పరిస్థితులలో కనుక మనం సంధించినట్టయితే ఎంతటి శత్రువైనా కూడా తలవంచాల్సిందే. ఒక రకంగా ఇక ఆ కుటుంబం నిర్వీర్యమైపోతుంది. ఎవరైతే మిమ్మల్ని విపరీతంగా బాధపడుతుంటారో, అన్యాయంగా మళ్ళీ మీరు ఊరికే అసూయ ద్వేషాలతో మీరు చేయాల్సినటువంటి పని లేదు. అలా చేస్తే మీకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని అన్యాయంగా ఇబ్బందుల పాలు చేసి మిమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చేటువంటి పరిస్థితి, అడుగడుగునా మిమ్మల్ని అవమానించేటువంటి పరిస్థితి, తొక్కివేసేటువంటి పరిస్థితి, ఇలా విపరీతంగా కనుక మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే శక్తివంతంగా మీరు చేసేటువంటి ఒక మహా మంత్ర సిస్టము అది వీరభద్ర విజయమే అంటారు. ఇంకా వేరే స్టోరీ కూడా ఉండదు, ఇంకా అంతకు మించినటువంటి స్టోరీ లేదు. చాలా శక్తివంతమైనటువంటిది. ఇక్కడ తీసివేయడమే ఆయన పని, ఆయన రావడమే మహోగ్రంగా ఉంటాడు. నారసింహస్వామి ఎంతైతే శక్తివంతంగా ఉగ్రంగా ఉంటాడో అంతటి ఉగ్రమూర్తి వీరభద్రుడు. ఇక్కడ ఉక్రోషం కూడా ఉంటుంది. అక్కడ నారసింహస్వామి ప్రహ్లాదుని రక్షించడానికి, హిరణ్యకశిపుణ్ణి చంపడానికి వచ్చినటువంటి ఆ సిస్టమ్ అయితే ఇది అలా కాదు. ఇది లోపల ఆవేదనతో కూడుకునేటువంటి విషయం. శివుడు ఆవేదన చెందుతాడు, విపరీతంగా బాధపడతాడు. శివుణ్ణి అవమానిస్తున్నప్పుడు ఆ అవమానం అంతా కూడా ఒక ఉగ్రంగా మారుతుంది. అది బ్లాస్ట్ అయినటువంటి ఒకానొక సిస్టమే వీరభద్రుడు. కనుక అవమానాలు పాలై బాధలు పడుతూ నిందలు పడుతూ ఇలా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే మిమ్మల్ని ఆ ఇబ్బందులు చేస్తున్నారో దానికి ఆ ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంత్రసిస్టం కనుక మీరు తీసుకున్నట్టయితే మీకన్నా ఎక్కువగా ఇబ్బందులు అనేటువంటిది వాళ్ళకు జరుగుతుంది, జరగాలి. ఇదే కర్మ సిద్ధాంతం చెప్తుంది. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఇక్కడ సమస్య విపరీతంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసినప్పుడు కూర్చొని అనుభవించు, ఆ తర్వాత ఆయన కర్మ ఇంకో జన్మలో ఆయన అనుభవిస్తాడని కాదు. అసలు అది కాదు సిద్ధాంతం. ఇక్కడ అలా అయినట్టయితే అర్జున సరే వాడు అలా చేస్తున్నాడు దుర్యోధనుడు, పర్వాలేదు మీరు ఓర్చుకోండి, వాళ్ళకు శిక్ష అనేది ఇంకెక్కడో ఉంటుందని చెప్పలేదు. శిక్ష నీకు అదే జన్మలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఫిజికల్గా ఎదుర్కోలేకపోవచ్చు, కానీ ఇలా మంత్రశిష్ట అనేక మార్గాలు ఉంటాయిగా, అందులో ఇది కూడా ఒక శక్తివంతమైనటువంటి ప్రక్రియ. ఇది మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. అనవసరంగా ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఒక కుటుంబంలో అత్త కావచ్చు, కోడలు కావచ్చు, కొంతమంది నా దగ్గర కేసులు చాలా వస్తూ ఉంటాయి.
కోడలు వస్తుంది, సరే ఏదో వాళ్ళు ఏదో లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, లేకపోయినా వీళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసినప్పటికీ కూడా ఇంకా వాళ్ళని పక్కన పెట్టించేసి ఏదో రకంగా ఇంకొకరిని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నం, లేదా కోడలు ఏంటంటే అతను విపరీతంగా టార్చర్ కావాల్సుకొని ఇట్లాంటి అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఆయా కర్మల రీత్యా ఇవి అత్యంత శక్తివంతంగా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. కనుక వీరభద్రుని యొక్క అవమానపడినటువంటి సిస్టమ్ నుండి వచ్చినటువంటి ఒక మహోగ్రమైనటువంటి శక్తి కనుక అది పరిపూర్ణంగా ఇట్లాంటి వాటిల్లో విపరీతంగా పనిచేస్తుంది. ఇంక ఇది ఒకటే కాదు, చాలా శక్తివంతంగా బ్లాక్ మ్యాజిక్ను నిర్మూలనం చేయడంలో భైరవం కన్నా ఎక్కువగా పనిచేస్తుంది. చాలామందికి తెలియనటువంటి విషయం. ఈ ప్రాచుర్యం పొందిన విద్య కాబట్టి కాలభైరవము విపరీతమైనటువంటి ప్రాచుర్యంలో ఉంది కాబట్టి అదే ఉత్కృష్టమైనటువంటి విద్య అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంతకంటే ఉత్కృష్టమైనటువంటి విద్య వీరభద్ర, అలాగే శరభశాలువ. ఈ విద్యలు షట్ ప్రయోగాలు కూడా వీటితో అత్యంత శక్తివంతంగా మనం చేయొచ్చు. కనుక ఇక్కడ ఈ వీరభద్రుని యొక్క మంత్ర సిస్టమ్ కనుక మీరు తీసుకుంటే బ్లాక్ మ్యాజిక్ అంటే చాలా సులభంగా వెళ్ళిపోతుంది. బ్లాక్ మ్యాజిక్ సమస్తమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని పరిపూర్ణంగా విధ్వంసం చేస్తాడు. దక్షక ప్రజాపతిని ఏ విధంగానైతే విధ్వంసం చేసి వదిలిపెడతాడో అలాంటి సిస్టమే మీ శత్రువులను నామరూపాలు లేకుండా చేసేటువంటి సిస్టమ్ ఉంటుంది. మీరు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు, మంత్రోపదేశం తీసుకొని రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళడమే. ఇది అనుభవజ్ఞులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ వీరభద్ర మంత్ర సిస్టమ్ చాలా తక్కువ మంది చేస్తారు, కానీ ఇది ఇంకా విపరీతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు మొన్న 2 గ్రహణ సమయాలలో ఒక అద్భుతమైనటువంటి మంత్ర సిస్టమ్స్, దేవతా మంత్ర వశీకరణ, తర్వాత ఇంకా ఇత్యాది ఇవ్వడం జరిగింది. అందరికీ బ్లెస్సింగ్స్.